హలో అండి. ఈరోజు మన కిచెన్‌లో చాలా ఈజీగా, సింపుల్‌గా చేసుకునే ఒక మంచి బ్రేక్‌ఫాస్ట్ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. రెగ్యులర్‌గా తినే ఇడ్లీ, దోస, ఉప్మా, చపాతీ బోరు కొడితే ఒక్కసారి ఇలా 2 టేబుల్ స్పూన్ వేసుకొని చేసుకోండి. రుచి చాలా బావుంటదండి. సాఫ్ట్‌గా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే విధంగా ఉంటదండి. ఇలా చేసి పెడితే అబ్బబ్బా! మళ్ళీ ఇడ్లీ అనేవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ మళ్ళీ కావాలంటారండి. 1, 2 అయితే అస్సలాగరండి. అంత సాఫ్ట్‌గా ఉంటాయి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి లేదంటే నైట్ డిన్నర్‌లో కూడా చేసుకోవచ్చు. హెల్తీ రెసిపీ. మరిక ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెల్తీగా, టేస్టీగా ఈ బ్రేక్‌ఫాస్ట్‌ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేనొక మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని కప్పు కొలతల్లో తీసుకోవాలండి. నేనైతే ఇక్కడ కప్పుతో తీసుకుంటున్నాను. ఇలా గిన్నె తీసుకొని దీంట్లో ముప్పావు కప్పు దాకా మినపగుళ్ళు వేసుకోవాలండి. మీరు బద్ద మినపప్పైనా వేసుకోవచ్చు. ముప్పావు కప్పు మినపగుళ్ళు మిక్సింగ్ బౌల్‌లో వేసుకొని దీంట్లో పావు టీ స్పూన్ దాకా మెంతులు వేసుకోవాలండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ దాకా ఇక్కడ మనము సోయా బీన్ వేసుకోవాలండి. ఇలా సోయా బీన్ వేసుకొని చేసుకోవడం వల్ల హెల్త్‌కి చాలా మంచిదండి. అలసందలు వేసుకొని చేసుకోవడం వల్ల పిల్లలు, పెద్దలు తినని వాళ్ళకు ఇలా చేసి పెట్టండి. చక్కగా చాలా ఇష్టంగా తింటారండి. టేస్ట్ కూడా సూపర్‌గా ఉంటదండి. ఈ ఇడ్లీ టేస్ట్ అయితే. మీరు ఈ అలసందల్లో మీకు రెడ్ కలర్‌లో ఉండే అలసందలైనా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత మరొక గిన్నె తీసుకొని దాంట్లో ఏ కప్పుతో అయితే మనం మినపగుళ్ళు తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల సన్నగా ఉండే ఇడ్లీ రవ్వ తీసుకోవాలండి. ఇప్పుడు ఇలా రవ్వ తీసుకున్న తర్వాత వాటర్ వేసుకొని శుభ్రంగా ఒక 2, 3 సార్లు రెండిటిని కూడా బాగా వాష్ చేసుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్‌కి వస్తాయండి. ఇలా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ పోసుకొని దీన్ని మనం ఒక 3 గంటలు నానబెట్టుకోవాలండి. అంతకంటే ఎక్కువ అవసరం ఉండదు. నేను ఇక్కడ 3 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. రవ్వ, మినపగుళ్ళు కూడా చక్కగా నానాయండి. ఇప్పుడు మిక్సీ జార్‌లో ముందుగా మనం మినపప్పును ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మెత్తగా కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకు ఇడ్లీలనేవి అంత సాఫ్ట్‌గా వస్తాయండి. పిండిని ఇలా మెత్తగా సాఫ్ట్‌గా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా సాఫ్ట్‌గా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోవాలండి. నేను ఇక్కడ యూజ్ చేసే ప్రొడక్ట్స్ ఏమైనా మీకు కావాలంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తానండి. అక్కడి నుంచి మీరు బై చేసుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేసుకొని పెద్ద గిన్నెలో వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ముందుగా నానబెట్టుకున్న రవ్వ ఉంది కదండి, ఇడ్లీ రవ్వను ఇలా పిండేసి వాటర్ లేకుండా దీంట్లో వేసుకోవాలండి. పిల్లలు ఎప్పుడు ఇడ్లీలు రెగ్యులర్గా తినే ఇడ్లీలు తినకపోతే ఇలా హెల్తీగా చేసి పెట్టండి. చాలా చాలా బాగుంటాయండి. రెగ్యులర్గా తినే ఇడ్లీ కంటే కూడా ఈ 2 ఇడ్లీలు ఎక్కువనే తింటారండి. అంత బాగుంటాయి. ఇప్పుడు ఇలా వాటర్ లేకుండా పిండేసి వేసుకోవాలండి. లేదంటే వాటర్తో వేసుకుంటే మనకు బ్యాటర్ అనేది పల్చగా అయిపోతుంది. ఇప్పుడు ఇలా మొత్తం రవ్వని పిండేసి వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఇలా బాగా చేత్తో బాగా బీట్ చేసినట్టు మిక్స్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసినట్టు మిక్స్ చేసుకుంటే మనకు ఇడ్లీ, దోసలు ఏవైనా వడలైనా చాలా సాఫ్ట్‌గా వస్తాయండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి నేను ఇక్కడ 6 నుంచి 8 గంటల పాటు పిండిని పులియడానికి పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ ఓవర్ నైట్ పిండిని పులియడానికి పెట్టుకుంటున్నానండి. ఓవర్ నైట్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. పిండి ఎంత చక్కగా పులిస్తే అంత బాగొస్తాయండి. ఇప్పుడు ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి లేదంటే నైట్ డిన్నర్‌లో కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీకు పిండి గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. నాకు ఇక్కడ పిండి గట్టిగా అనిపిస్తుందండి. నేనైతే పిండిలో కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకుంటున్నానండి. మీరు అవసరాన్ని బట్టి పిండిని తీసుకొని మిగతా పిండిని ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని నెక్స్ట్ డే అయినా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ మొత్తం పిండితో ప్రిపేర్ చేస్తున్నానండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత పిండిలో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఉప్పు కలిసేటట్టు. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీ కన్సిస్టెన్సీ చూపిస్తాను చూడండి. వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. అప్పుడే ఇడ్లీలు అనేవి సాఫ్ట్‌గా వస్తాయి. ఇక్కడ నేను ఇడ్లీ ప్లేట్ తీసుకున్నానండి. దీనికి ఆయిల్ అయినా నెయ్యి అయినా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత బ్యాటర్‌ని వేసుకోవాలండి. ఇడ్లీలో అయితే ముందుగా అయితే నేను ఇడ్లీ పాత్ర పెట్టి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని బాగా వేడి చేసుకోవాలండి. ఇలా వాటర్ వేడిగా అయిన తర్వాత బ్యాటర్ వేసుకున్న తర్వాత ఈ ఇడ్లీ ప్లేట్‌ని పెట్టుకోవాలి. ఇలా మొత్తము ఇడ్లీ ప్లేట్లలో వేసుకోవాలండి బ్యాటర్‌ని. ఇప్పుడు ఇలా ఈ ఇడ్లీ ప్లేట్‌ని ముందుగా మనం వాటర్ ఉడికించుకున్నాం కదండీ, ఆ ఇడ్లీ పాత్రలో పెట్టుకోవాలి. ఇలా ప్లేట్‌ని పెట్టుకున్న తర్వాత
మూత పెట్టేసి మనము మీడియం టు లో ఫ్లేమ్లో 10 నుంచి 12 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. నేనైతే మీడియం ఫ్లేమ్లో 12 నిమిషాలు ఉడికించిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ మీకు ఉడికిన తర్వాత చూపిస్తున్నాను. ఇలా వేలికి తడి తగలలేదంటే ఇడ్లీలు చక్కగా ఉడికినట్టండి. ప్లేట్ని పక్కకు తీసుకొని ఒక 2 నిమిషాల తర్వాత ఇడ్లీలు తీసుకోవాలండి. ఇలా స్పూన్ని వాటర్లో డిప్ చేసుకొని ఇడ్లీలు తీసుకుంటే చాలా చక్కగా వస్తాయండి. ఇప్పుడు ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి. 1 బై 1 ఇలా నేను సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకున్నాను. చాలా ఈజీగా, సింపుల్గా, సాఫ్ట్గా ఉండే ఈ ఇడ్లీ రెసిపీ ఎలా వచ్చిందో మీ కమెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇప్పుడు నేనైతే సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకున్నానండి. పల్లీ చట్నీతో సర్వ్ చేస్తున్నాను. రుచి చాలా బాగుంటుందండి. తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయండి. అంత మృదువుగా ఉంటాయి. ఇలా దీంతో పాటు పచ్చడి కూడా పెట్టుకొని తింటే రుచి అద్భుతంగా ఉంటుందండి. నోట్లో పెట్టుకుంటే ఇడ్లీ అయితే అలా కరిగిపోతుంది. ఇక్కడ మీకు తుంచి చూపిస్తాను చూడండి ఎంత మృదువుగా సాఫ్ట్గా వచ్చిందో ఇడ్లీలు. 2 టేబుల్ స్పూన్ వేసుకుంటే చాలండి. చాలా మృదువైన ఇడ్లీలు రెడీ అయిపోతాయండి. వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి హై బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.